గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధరెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము మ్యావిన్ని సెంటోస్లో కానీ అమెజాన్ లైనక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో దానికోసం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి మ్యావిన్ అమెజాన్ లైనక్స్లో కానీ సెంటోస్లో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను. సెకండ్ థింగ్ ఏంటంటే మనం జావా ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మ్యావిన్కి జావా అనేది మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం ఇక్కడ కమాండ్ ఉంది చూడండి, ఇన్స్టాల్ అని JDK 1.8 ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడికి వచ్చి కాపీ చేసుకోండి. ఓకేనా? కంట్రోల్-C కొట్టిన కాపీ అయితే, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసిన కాపీ అవుతుంది. ఇక్కడికి వచ్చి ఏంటంటే రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ అడుగుతుంది, పేస్ట్ క్లిక్ చేయి. ఓకేనా? చేసిన తర్వాత ఇక్కడ SR ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని ఇచ్చామంటే నీకు ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మావిన్ యొక్క జిప్ ఫైల్ కానీ టార్ ఫైల్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ స్టిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను, జావా వర్షన్ అని ఇస్తున్నాను. సారీ, ఇక్కడ జావా ఐఫోన్ వర్షన్ ఇస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి, 1.8 342 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే, వెల్ అండ్ గుడ్, జావా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏమన్నాను, మావిన్ యొక్క జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. జిప్ ఫైల్ కానీ టార్ ఫైల్ కానీ అది ఎక్కడ డౌన్లోడ్ చేస్తున్నామంటే ఓపీటీ డైరెక్ట్లో చేస్తున్నాం. సో దానికోసం గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మావిన్ డౌన్లోడ్ అని ఇవ్వండి. మనకి ఇంతకుముందు డిస్కస్ చేశారు కదా, మావిన్ అనేది అపాచీ టీమ్ డెవలప్ చేశారు. సో ఇక్కడ maven.apache.org అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయి. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టు కిందికి వస్తే ఇక్కడ మనకు మావిన్ యొక్క వర్షన్స్ వచ్చాయి చూడండి. మావిన్ యొక్క వర్షన్స్ ఇక్కడ ఏంటంటే విండోస్లో కానీ లైనక్స్లో కానీ మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు. విండోస్లో చేయాలంటే జిప్ ఫైల్ చేసుకోవాలి, అదే లైనక్స్లో అనుకో మనము టార్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లైనక్స్లో కూడా జిప్ ఫైల్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లింక్ అడ్రస్ అని తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క జిప్ ఫైల్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఓపీటీకి వెళ్తున్నాను. ఇక్కడ డబ్లిగేట్ కమాండ్ లైన్ లైనక్స్లో చెప్పాను కదా, డబ్లిగేట్ ఎందుకు ఇచ్చేస్తాం, ఇంటర్నెట్ నుంచి ఏదైనా జిప్ ఫైల్ టార్ ఫైల్ ఇలాంటివి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డబ్లిగేట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక డబ్లిగేట్ ఇచ్చి రైట్ క్లిక్ ఇవ్వు, పేస్ట్ అడుగుతుంది, పేస్ట్ చేయి. అక్కడ నేను కాపీ చేశాను కదా లింక్ అడ్రస్, అది ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఓకేనా? ఎంటర్ కొట్టు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు డౌన్లోడ్ అయిపోయింది. జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిందా? దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి, జిప్ ఫైల్ అయిపోయింది. జిప్ ఫైల్ అయిపోయిన తర్వాత దాన్ని అన్జిప్ చేయాలి. అన్జిప్ ఎలా చేస్తాము, అన్జిప్ కమాండ్ యూజ్ చేస్తాం. అన్జిప్ ఇచ్చి అపాచీ మావిన్ ఇచ్చినట్లయితే నీకు అన్జిప్ అయిపోతుంది. ఇక్కడ అన్జిప్ అయిపోయింది. ఇప్పుడు నేను LL కమాండ్ ఇచ్చాను. LL కమాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమని చూడండి, డైరెక్ట్ నేమ్ వచ్చిందా? దీని ఏం చేస్తాం, ఇక్కడ మనకు నేమ్ చూస్తే వెరీ లెంతీగా ఉంది కదా, దీన్ని రీనేమ్ చేద్దాం. ఓకేనా? దీన్ని రీనేమ్ చేసినప్పుడు మావిన్ వచ్చింది చూడండి. అంటే ఈ అపాచీ మావిన్ ని మావిన్ గా రీనేమ్ చేస్తున్నా. ఏ కమాండ్ యూజ్ చేసి, ఎంవి కమాండ్ కూడా లైనక్స్ కమాండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇక్కడ నెక్స్ట్ ఫార్వర్డింగ్ నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నావు అంటే లైనక్స్ బేసిక్ కమాండ్స్ అనేది మ్యాండేటరీ. సో మీకు ఒకవేళ లైనక్స్ బేసిక్ కమాండ్స్ ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ కవర్ చేశాను అన్ని టాపిక్స్ లైనక్స్ రిలేటెడ్, అక్కడ మీరు వెళ్ళి చూడండి. ఓకేనా? ఇక్కడ ఎంవి ఇచ్చాను. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే మావిన్ అని వచ్చిందా, ఇక్కడ మావిన్ అని వచ్చింది. ఇప్పుడు నేను మావిన్ లోపలికి వెళ్తున్నా. మావిన్ లోపలికి వెళ్తే నీకు మల్టిపుల్ డైరెక్టరీస్ ఫైల్స్ ఉన్నాయి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే బిన్ డైరెక్టరీ ఏంటంటే బైనరీస్ ఉంటాయి. నువ్వు ఒకవేళ మావిన్ స్టార్ట్ చేయాలనుకుంటే బిన్ డైరెక్టరీకి వెళ్ళి చేస్తాం. బిన్ డైరెక్టరీకి వచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. maven.m2.config అని, MVN అని. బైనరీస్ ఏంటంటే మావిన్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. నువ్వు ఏదైనా మావిన్ కమాండ్ రన్ చేస్తున్నావు అంటే ఇంటర్నల్ గా ఇక్కడ బిన్ డైరెక్టరీకి వచ్చి ఈ మావిన్ ఉంది కదా MVN అని, దీంట్లోకి వచ్చి కమాండ్ అనేది రన్ అవుతుంది. ఓకే, నువ్వు ఏదైనా రన్ చేసినప్పుడు బిన్ డైరెక్టరీకి వచ్చి ఈ మావిన్ ఫైల్ MVN అనే ఫైల్ ని కాల్ చేసుకుంటుంది. ఓకేనా? బిన్ డైరెక్టరీ అనేది బైనరీస్ ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, బూట్ డైరెక్టరీ అవసరం లేదు. ఇక్కడ జార్ ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, కాన్ఫిగ్ డైరెక్టరీ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మేజర్ మనకి ఏమన్నా చూద్దాం ఉండండి. ఇక్కడ సెట్టింగ్ లాగింగ్ ఉంది. లాగింగ్ అంటే లాగ్స్ రిలేటెడ్ కాన్ఫిగర్ అంటే లాగింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నువ్వు చూసినట్లయితే లాగర్.ప్రాపర్టీస్ అని ఉంది. ఇది కూడా మనం అంత యూజ్ చేయం, దాని నుంచి పోవాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ఏంటంటే setting.xml, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ setting.xml ఏంటంటే మనము ఏదైనా ఒక టూల్ యొక్క అథెంటికేషన్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలనుకుంటే ఈ setting.xml లో కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకేనా? ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పినట్టు setting.xml లో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి లోకల్ రిపాజిటరీ యొక్క పాత్ డిఫైన్ చేయాలంటే చేసుకోవచ్చు. తర్వాత ఇంటరాక్టివ్ మోడ్ డిఫాల్ట్ గా ట్రూ అని ఉంటుంది, ఫాల్ చేయాలంటే చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లగిన్ గ్రూప్స్, ఒక ప్లగిన్ గ్రూప్స్ లెవెల్లో ఇంటిగ్రేట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాక్సీ లెవెల్లో కాన్ఫిగర్ చేయాలన్నా setting.xml లో చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాక్సీ కాన్ఫిగరేషన్ గురించి మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సర్వర్స్. ఈ సర్వర్స్ అనేది మేజర్గా ఎందుకు ఇచ్చేస్తామంటే సర్వర్స్ ట్యాగ్ మనం ఒకవేళ ఏదన్నా అథెంటికేషన్ పెట్టాలనుకుంటే, ఎగ్జాంపుల్ గా నెక్సస్ యొక్క అథెంటికేషన్ కాన్ఫిగరేషన్ చేయాలనుకో, దాని కాన్ఫిగరేషన్ ఈ సర్వర్స్ ట్యాగ్ మనం పెడతాం. నేను లేటర్ చూపిస్తాను. ఓకేనా? తర్వాత ఏంటంటే మిర్రర్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ గురించి ఇక్కడ చేయాలనుకుంటే పెడతాం. బట్ రిమెంబర్, ఈ ఫైల్ అనేది ఆప్షనల్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రకారం ఏంటంటే కాన్ఫిగ్ డైరెక్ట్ లో మావెన్ ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఏంటంటే m2.m2 డైరెక్ట్ కూడా setting.xml అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ రెండు ఏంటంటే ఆప్షనల్, మ్యాండేటరీగా యూజ్ చేయాలంటే లేదు. ఓకేనా? సో ఇక్కడ మిర్రర్ యొక్క కాన్ఫిగరేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ కాన్ఫిగరేషన్స్ డిఫైన్ చేయాలని చేయొచ్చు. ఓకేనా? ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేది setting.xml లో ఉంటుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఎనీ క్వశ్చన్స్? నో? యాక్టివ్ ప్రొఫైల్ ఎవ్రీథింగ్. ఓకే, నేను దీని నుంచి ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే, ఈ టూల్ చేంజ్ అవసరం లేదు. లైక్ ఓకే, నెక్స్ట్ ఏంటంటే లిబ్ డైరెక్ట్ ఏముంటాయి చెప్పండి. బేసిక్ గా లిబ్ అంటేనే బైనరీస్ ఉంటాయి. ఓకే, లైబ్రరీస్, సారీ నాట్ బైనరీస్, లైబ్రరీస్ ఉంటాయి, జార్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే నాన్ రిలేటెడ్ జార్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? తర్వాత నోటీసు రీడ్మీ ఫైల్ అనేది పర్టికులర్ దాని గురించి ఉంటుంది. లైసెన్స్ అంటే లైసెన్స్ రిలేటెడ్ ఏ వర్షన్ అనేది దాని రిలేటెడ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఇదేంటి మావెన్ అనే డైరెక్టరీలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూసాం. ఓకేనా? ఇప్పుడు ఎంతవరకు అయింది? రీనేమ్ చేసాము. తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. ఎందుకు? మావెన్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తే నువ్వు మావెన్ అనే కమాండ్ నువ్వు ఎంటైర్ సర్వర్లో ఎక్కడి నుంచి రన్ చేసినా వర్క్ అయ్యే విధంగా. సో దానికోసం ఏంటంటే మావెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేయాలంటే ఈటీసీలో profile.d అనే దాంట్లోకి వెళ్ళాలి. ఈటీసీలో profile.d అనే దాంట్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈటీసీ profile.d, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. am అని ఇచ్చి maven.sh అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఈ maven.sh లో కాన్ఫిగరేషన్ ఏం పెట్టాలంటే మావెన్ యొక్క బిందర్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఇక్కడ నేను ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, కాపీ చేశాను, రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోర్ట్ అని ఇచ్చాను. m2_home అంటే ఏంటంటే నువ్వు మావెన్ ఎక్కడ ఇన్స్టాల్ చేసావో దాని పాత్ ఇవ్వాలి. నేను మావెన్ ఎక్కడ ఇన్స్టాల్ చేశాను, ఓపీటీలో మావెన్ నేమ్ మావెన్ కదా, సో దాని పాత్ ఇచ్చాను ఇక్కడ. ఓకేనా? సో తర్వాత అంతే ఎక్స్పోర్ట్ ఇచ్చి పాత్ ఈజ్ ఈక్వల్ టు బిన్ డైరెక్ట్ ఇచ్చాను. నేనేం చెప్పాను ఇనిషియల్ గా, ఏదైనా సరే నువ్వు ఒక మావెన్ కమాండ్ రన్ చేస్తున్నావు అంటే బిన్ డైరెక్ట్ వెళ్ళి రన్ అవుతుందని చెప్పాను, రైట్? అక్కడ నుంచి కాల్ చేసుకొని రన్ అవుతుందని. సో దాని పాత్ ఇక్కడ ఇస్తున్నా, $, ఇచ్చాను, పాత్ ఇచ్చాను. ఓకేనా? ఈ పాత్ వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? opt/maven/bin direct అనేది పాత్ అసైన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు చూస్తే maven.sh ఫైల్ వచ్చిందా, బట్ దీనికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ లేవు. చూడు, ఓన్లీ రీడ్ ఉంది. సో నేను దీనికి ఏంటంటే ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నా. ఫుల్ పర్మిషన్స్ ఎలా ఇస్తాను చెప్పండి? chmod 777 maven.sh ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే వచ్చిన ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేశాను, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క maven.sh ఉంది చూసావా, ఇది సిస్టమ్ లెవెల్లో లోడ్ చేయాలి. ఎలా చేస్తామంటే సోర్స్ కమాండ్ యూజ్ చేసుకొని చేస్తాం. సోర్స్ అని ఇచ్చి maven.sh ఇచ్చాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఈటీసీ profile.d లో ఉన్నా కాబట్టి maven.file అక్కడ ఉంది కాబట్టి సోర్స్ కమాండ్ ఇచ్చి నేను రన్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చిన తర్వాత ఓకే ఫైన్, బాగానే ఉంది. నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? మావెన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, mvn -version అని ఇస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మావెన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇక్కడ చూసినట్టయితే మావెన్ యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటి, జావా యొక్క వర్షన్ ఏంటి. నేను ఎందుకు జావా ఇన్స్టాల్ చేసినంటే మావెన్ రన్ అవ్వాలంటే మ్యాండేటరీగా జావా అనేది ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ నువ్వు లోడ్ చేయలేదు అనుకో సోర్స్
-f వర్షన్ ఇచ్చి నాకు వర్క్ అవ్వదు. ఎందుకు? ఈ maven.sh అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని నువ్వు లోడ్ చేయాలి ఫస్ట్ సిస్టమ్ లెవెల్లో. సో దానికోసం ఇక్కడ సోర్స్ అనే కమాండ్ యూజ్ చేసుకొని చేశాం. చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -f వర్షన్ ఇస్తే మీకు maven అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, ఇలా ఏంటంటే maven అనేది లైనక్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. సెంటోస్ లో, అమెజాన్ లైనక్స్ లో మనం ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా, నేను ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనం రియల్ టైంలో ఎప్పుడైనా సరే లేటెస్ట్ వర్షన్స్ అనేది యూజ్ చేయం, స్పెసిఫిక్ వర్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ అంటే మన ప్రాక్టీస్ కోసం నేను లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నా తప్ప రియల్ టైంలో ఏంటంటే లేటెస్ట్ వర్షన్స్ అనేది ఎక్కువ యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయమంటే లేటెస్ట్ వర్షన్ లో మేబీ సమ్ బగ్స్ అనేవి ఉండొచ్చు. సో దానికోసం ఏంటంటే స్పెసిఫిక్ వర్షన్ అనేది మనం చూస్ చేస్తాం. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యు నెక్స్ట్ వీడియో.